ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నమ్మకమునకు ఆస్వాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము భక్తుడైన యోబు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అవును, ఆయన తన శరీరము అనారోగ్యం పాలైంది, తన యొక్క కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తి పాస్తులను పోగొట్టుకున్నాడు. కానీ దేవునిపై నమ్మకమును విడవలేదు. కనుకనే యోబు రెండంతల ఆశీర్వాదమును. ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అనేకమైన కష్టాలతో, కన్నీటితో, దుఃఖముతో నీ యొక్క దినచర్యను కొనసాగిస్తున్నావా? అయితే దేవునిపై నమ్మకముగా ఉండు. యోబు వలె నిన్ను రెండంతలో ఆశీర్వాదం దేవుడు నిన్ను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. గనుక నువ్వు నమ్మకమునకు ఆస్వాదముగా ఉండు. యోబు వలె నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తానని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ సుందరమైన నామానికి లెక్కలేను. ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడు. ప్రతి వాగ్దానము విన్న మీ జీవితాలలో వాగ్దానం నెరవేర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు నామము చేత అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.